ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 19 వచనాలున్న ఈ అధ్యాయం. ఈ అధ్యాయములో ముందుగా మనము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చునప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. ప్రియులారా, ఈ అధ్యాయానికి మనం ఒక పేరు, ప్రజల మధ్య న్యాయ అన్యాయములు. ప్రజల మధ్య న్యాయ అన్యాయములు అంటే నీతిమంతులను సమర్థించుట, అలాగే దుర్మార్గులను ఖండించుట, ఎవరికి రావలసిన ప్రతిఫలాన్ని వారికి ఇవ్వాలి. 22వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలు మరి ఈ క్రొత్త తరానికి దేవుడు అందిస్తున్నాడు అనే సంగతిని మనం విన్నాం. ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మరి ఒక 6 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 3 వచనాలు నేరమునకు న్యాయమైన శిక్ష. నేరమునకు న్యాయమైన శిక్ష. 4వ వచనం 2వ భాగం పశువులపై చూపవలసిన దయ. పశువులపై చూపవలసిన దయ. 5 నుండి 10వ వచనం వరకు మరిది ధర్మమును జరిగించుట లేదా కుటుంబమును నిలువబెట్టుట, దేవ ధర్మమును జరిగించుట. తర్వాత 4వది 11 నుండి 12 వచనాలలో సిగ్గుమాలిన స్త్రీని గూర్చిన నియమము లేదా దుష్టురాలైన స్త్రీని గూర్చిన నియమము. 5వ భాగం 13 నుండి 16వ వచనం వరకు న్యాయమైన తూనికలు కొలతలు. న్యాయమైన తూనికలు కొలతలు. 6వ భాగం 17 నుండి 19వ వచనం వరకు అమాలేకీయులను నాశనము చేయుట. అమాలేకీయులను నాశనము చేయుట. ప్రియులారా, ఈ విషయాలను మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. మొదటి 3 వచనాలు మనం విన్నాం. నేరమునకు సరి అయిన శిక్ష, న్యాయమైన శిక్ష కదా. మనుష్యులకు వివాదము కలిగి న్యాయ సభకు వచ్చునప్పుడు అనే మాటను ఈ భాగములో గమనిస్తున్నాం కదా. వివాదము కదా. మనుష్యులు వివాదము లేక ఉండాలి అని దేవుడు ఆదాము హవ్వలను సృష్టించాడు. ప్రారంభములో ఆదాము హవ్వల మధ్య వివాదం ఉన్నదా? లేదు. కానీ ఎప్పుడైతే పాపము చేశారో కదా, మానవునికి వివాదము ప్రారంభమైంది. మానవునికి దేవునికి మధ్య వివాదం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు మనం గమనిస్తే, రండి మన వివాదము తీర్చుకొందుము అని దేవుడు అన్నాడు. మానవునికి మధ్య వివాదం. ఆదాము హవ్వలకు మధ్య వివాదం. కయీను హేబేలుకు మధ్య వివాదం అనేది మానవుని జీవితంలో ప్రారంభమైనది. అయితే వీరేం చేయాలి? వివాదము కలిగినప్పుడు వారు న్యాయ సభకు రావాలి. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు ఏదైనా ఒక వ్యాజ్యము, హత్య విషయమైన వ్యాజ్యము, దెబ్బ విషయమైన వ్యాజ్యము, భూ విషయమైన వ్యాజ్యము ఉన్నప్పుడు వారు ఏం చేయాలి అంటే, వారు ఒక యాజకుని దగ్గరకు రావాలి, వారు లేవీయుని దగ్గరకు రావాలి, వారు న్యాయాధిపతి దగ్గరకు రావాలి అని ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 8-9 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. న్యాయ వ్యవస్థ అనేది ఆ దినాలలోనే దేవుడు నియమించినట్లుగా మనము గమనించగలం. న్యాయ వ్యవస్థ. అయితే ఇక్కడ ఏం చేయాలి? వీరు సరి అయినటువంటి న్యాయమును తీర్చాలి అన్నాడు.
న్యాయాధిపతులు నీతిమంతుణ్ణి నీతిమంతునిగా చెప్పాలి, దోషిని దోషిగా చెప్పాలి కదా. వారు న్యాయమును మార్చకూడదు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనములో దుష్టులను సమర్థించేవాడు లేదా నీతిమంతులు దుష్టులను తీర్పు తీర్చేవాడు యెహోవాకు హేయములు అన్నాడు కదా. నీతిమంతులను దుష్టులని తీర్పు తీర్చేవారు యెహోవాకు హేయము. కారణం ఏంటి? ఇలా తీర్పు తీర్చడానికి కారణమేమి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 22, 23 వచనాలను మనము చదివినప్పుడు, ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతులను దుర్నీతిమంతులుగా వారు తీర్పు తీర్చుదురు. అది ఇటు వారికి శ్రమ. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనములో ఆయన బహిరంగ పరిచర్యలో, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పును తీర్చండి అన్నాడు. పక్షపాతము లేకుండా మీరు తీర్పు తీర్చండి కదా. ఏదైనా సరే ఒక మనుష్యుని సంగతిని వినాలి, దానిని ఆమూలాగ్రం ఆలోచన చేయాలి, దాని వెనుక ఏమి అనేది ఆలోచన చేయకుండా ఆవేశంగా తీర్పు తీర్చడం, అనాలోచనగా తీర్పు రెండు వైపులా వినకుండా తీర్పు తీర్చడం ఎంత అన్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనములో, అతడు ఒక మనుషుని మాట వినక మునుపు వాడు చేసినది తెలిసి కొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా. కదా, ఒక మనుష్యుని గురించి వినాలి తీర్పు తీర్చటానికి ముందు. ఏదో చెప్పారు కదా అని తీర్పు తీర్చటం న్యాయమా? కదా, ఇది అన్యాయమైన తీర్పు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. సరే, 2వ వచనం, ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వారిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవలను, అంతకు మించి కొట్టింపకూడదు అన్నాడు కదా. ఒక న్యాయమూర్తి, న్యాయము తీర్చే న్యాయాధిపతి ఎదుటనే అతనిని శిక్షించవలెను అని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా కదా, ఇక్కడ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడనేమో అన్నాడు. ఎక్కువ దెబ్బలు కొట్టిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి అతడు నీచుడుగా కనబడునేమో. ఆలోచన చేయండి. అతనిని దెబ్బలు కొట్టవలెను, శిక్షించాలి. అతని నేరము రుజువైనప్పుడు తప్పక అతనిని శిక్షించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనములో, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి కదా, వారు కొరడాలతో కొట్టించువారు అన్యాయముగా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ దోషమును చేసినవాడు కాడు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనములో, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించాను కదా. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన యందు ఏ పాపమును కనబడలేదు. అన్యాయముగా తీర్పును పొందాడు. న్యాయమైన ప్రతిఫలం ఇచ్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మరి అలాగే సంఘములలో కూడా ఏదైనా శిక్షను అమలు చేసేటప్పుడు చేయవలసినటువంటి ఒక నియమమును మనము చూడగలం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో, మీరు అతిశయించుట మంచిది కాదు, పులిపిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా కదా. పులిసిని పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. అందుకే ఏం చేయాలి? దానిని విచారణ చేయాలి కదా. అతడు నేరము చేసినప్పుడు ఆ నేరము చేసిన వానిని శిక్షకు అప్పగించాలి తప్పకుండా. కానీ పగ తీర్చుకోవాలి అనే క్రూరత్వముతో ఆ వ్యక్తిని శిక్షకు అప్పగిస్తే దేవుడు శిక్షించేవాడు సుమి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏమనగా, ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. కదా ఇక్కడ సంఘములలో క్రమశిక్షణ మనము చేయుటలో ఉన్న ఉద్దేశం ఏమిటి, శిక్షించుటలో ఉన్న ఉద్దేశం ఏమిటి? తిరిగి అతనిని సరిచేయుట కొరకే కదా. క్రొత్త నిబంధనలో అతనిని సహవాసము నుండి శాశ్వతముగా వేరు చేయుట కొరకు కానే కాదు. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో కదా. మొదటి అధ్యాయములో ఈ పాపము చేసిన వానిని వారు వెలివేశారు, ఇక శాశ్వతంగా వెలివేశారు ఈ కొరందీయులు. ఐశ్వర్యం ఎక్కువైన కొరందీయులు, జ్ఞానము ఎక్కువైన కొరందీయులు, కృపా వరము ఎక్కువైన కొరందీయులు. అయితే 2వ అధ్యాయం 2వ పత్రిక కొరంథీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు, మీరిక మీదట వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది, లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. ఈనాడు సంఘములు చీలికలు పేలికలు కావడానికి, ఐక్యత లేకపోవడానికి, హృదయములో పగబెట్టుకొని పగబూనుకొని ప్రతీకారము చేయదలచి చేస్తున్నటువంటి శిక్షలే దీనికి కారణం. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. యేసుక్రీస్తు ప్రభువారిని 1 తక్కువ 40 కొరడా దెబ్బలను కొట్టినట్లుగా మనం చూడగలం. పౌలు జీవితంలో కూడా మనము గమనించినప్పుడు ఆయన పరిచర్యలో యేసుక్రీస్తు నామము నిమిత్తమై, సువార్త ప్రకటన నిమిత్తమై ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో ఏమనుంది? యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మారులు కదా, దాదాపుగా ఒక 200 కొరడా దెబ్బలు. ఒక 5 తీసేయండి అందులో నుండి. 195 కొరడా దెబ్బలను ఆయనను కొట్టారు అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, కదా, న్యాయమైన విచారణ జరిగించుట. సరే, ఆ తర్వాత 2వ సంగతిని మనం చూద్దాం. 4వ వచనములో నూర్చెడు ఎద్దు కళ్ళెము తొక్కుచున్న మూతికి చిక్కము వేయవద్దు అన్నాడు కదా. ఈ భాగాన్ని మనం గమనిస్తూ ఉండగా ఆ దినాల్లో వ్యవసాయము జరిగిస్తూ ఉండగా కదా, ఇశ్రాయేలీయుల మధ్య కానీ ఆనాడు ఐగుప్తు, గ్రీకు అనేకమైన సంస్కృతులలో, వారి యొక్క సాంప్రదాయాలు పద్ధతులలో కదా ఈ ఎద్దు కళ్ళము తొక్కుతూ ఉండగా ఆ మూతికి చిక్కమును వారు పెట్టేవారు. దేవుడు అన్నాడు, అది ఈ ఇన్ని ఎకరాల ఆ భూమి పంటను నేను ఇవ్వగా అది ఆ కళ్ళెమును త్రొక్కుతూ ఉండగా దాని నోటికి మీరు చిక్కం ఎందుకు పెడుతున్నారు? ఎంత తినగలదది? జంతువుల ఎడల ప్రేమను చూపించండి, వాటి పోషణను గురించి మీరు ఆలోచన చేయండి అని అంటున్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనములో నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును, భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే అన్నాడు కదా. నీతిమంతుడు పశువుల ప్రాణమును దయతో చూస్తే నీతిమంతుడు ఇక మనుషుల ప్రాణమును ఇంకెంత దయతో చూడగలడు? ఆలోచన చేయండి ప్రియులారా. అయితే ఈ వచనాన్ని పౌలు క్రొత్త నిబంధనలో 2 సందర్భములలో ఆయన వాడినట్లుగా మనము గమనించగలం. మొదటి సందర్భం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనాలు. కళ్ళెము తొక్కుచున్న ఎద్దు లేదా నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా?
కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కువాడు పంటలో పాలు పొందునని ఆశతో త్రొక్కవలెను. ప్రియులారా, నిస్సందేహంగా కదా ఈ ఎద్దు పొలములో పని చేసిన ఎద్దు, ఆ పని చేసిన ఎద్దు కదా దున్నువాడు ఆశతో దున్నాలి కదా. ఇక్కడ సేవకుని ప్రారంభం గురించి చెప్పాడు. దున్నువాడు ప్రారంభములో అతని సేవ ఆర్థికంగా మద్దతునివ్వాలి. సంఘములోని విశ్వాసులు, దేవుని సేవకులు దేవుని ప్రజల చేత, సంఘము చేత ఆర్థికంగా పోషించబడాలి అని బైబిల్లో స్పష్టంగా అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. కొందరి దినాల్లో మాకు సంఘము నుండి వద్దు, మేము ప్రభు పైన ఆధారపడుతున్నామని సంఘాలు సందర్శించి ఆ సంఘాలను దోచుకునే దొంగలుగా తయారయ్యారు. స్థానిక సంఘం సేవకుని పోషణ. సరే, మరొక సందర్భం, రెండవ సందర్భాన్ని మనము గమనిద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడుని వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. బాగుగా పాలన చేయు పెద్దలు అంటే ఎవరైతే సంఘములో వాక్యము కొరకు ప్రయాసపడి, వాక్యము కొరకు కష్టపడి, ధ్యానించి, ప్రార్థించి సంఘమునకు ఉపదేశిస్తారో వారే బాగుగా పాలన చేయు పెద్దలు. వారికి సువార్థికులని పేరు పెడతారా? వారికి పెద్దలని పేరు పెడతారా? వారికి ఉపదేశకులను పేరు పెడతారా? వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అంటూ, ఇందుకు నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని లేఖనము చెప్పుచున్నది. పనివాడు తన జీతమునకు పాత్రుడు కదా, బోధకుడు కదా. మొదటి సందర్భం దేవుని పనివాడు పని చేస్తున్నప్పుడు అతనిని ఆర్థికంగా పోషించాలి. రెండవ సందర్భం దేవుని పనివాడు పని పూర్తి చేసిన తరువాత వృద్ధాప్యములో ఆర్థికంగా సంఘము అతనిని పోషించాలి. సరే, మూడవ భాగాన్ని మనము చూద్దాం. 5 నుండి 10వ వచనము వరకు, 5 నుండి 10వ వచనం వరకు కదా. ఇది మరిది ధర్మమును జరిగించుట లేదా ఒక సహోదరుని వంశావళిని నిలువబెట్టుట. సరే, ఇక్కడ సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. ఇది సందర్భం. ప్రియులారా, ఇక్కడ ప్రభు దీన్ని ఆయన మరిది ధర్మము అని అంటారు, లేదా దేవర ధర్మము అని అంటారు, లేదా దీనిని యాజకుల వివాహ చట్టము అని కూడా అంటారు. ప్రియులారా, దీన్ని దైవ గ్రంథములో కూడా మనము గమనించగలం. ఆదికాండం 38వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు మనం చదివినప్పుడు ఈ యూదాకు మొదటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఏరుకు తామారు అనే ఒక స్త్రీని పెళ్లి చేశాడు. ఏరు చెడ్డవాడు, దేవుడు చంపివేశాడు. అయితే ఇప్పుడు ఈ ఏరు వంశావళిని నిలువబెట్టాలి. యూదాకు ఆ తర్వాత ఓనాను అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఈ ఓనాను కూడా అన్నకు బదులుగా వివాహం చేసుకుని ఏం చేశాడు చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 8వ వచనం. యూదా ఓనానుతో
నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ, నీకు కాదు, ఆ సంతానము నీకు కాదు, నీ అన్నకు సంతానము కలుగజేయుము. 9వ వచనం, ఓనాను ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతన్ని కూడా దేవుడు చంపేశాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రముల వారు, ఏ గోత్రము కూడా అది నశించిపోకూడదు. ఏ ఇంటి కుమారుని యొక్క వంశావళి, జ్యేష్ఠ కుమారుని యొక్క వంశావళి నశించిపోకూడదు కదా. ఇక్కడ ఒకటి, వంశావళి విషయమై దేవుడు కలిగి ఉన్నటువంటి శ్రద్ధ. 2 కదా, ఇక్కడ భర్తను కోల్పోయిన భార్య ఎడల దేవుడు చూపించేటువంటి శ్రద్ధ కదా. కుటుంబ సంక్షేమం, ఆ యొక్క విధవరాలు, తనకు రక్షణ కల్పించబడుతుంది ఆ కుటుంబములో, తనకు భద్రత కల్పించబడుతుంది ఆ కుటుంబములో కదా. బంధు ధర్మమును జరిగింపవలెను, భర్త ధర్మమును జరిగింపవలెను అని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ భాగములో 2 విషయాలను కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఒకటి, ఒకవేళ యజమానుడు చనిపోతే లేదా ఆస్తిని వారు తాకట్టు పెడితే ఆస్తిని విడిపించే విధానము ఒకటి ఉన్నది. రెండవది, మనుషులను విడిపించే విధానము ఒకటి ఉన్నది. లేవియాకాండం 25వ అధ్యాయం 23 నుండి 28 వరకు ఆస్తిని విడిపించుట. అందుకే అన్నాడు 23, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. అది ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇలా కుదవబెట్టిన తరువాత మరలా దాన్ని విడిపించి వారికే ఇవ్వాలి కదా. ఇలా కుదవ పెట్టుకొని ఒకడు అతి బీదవాడు కటిక దరిద్రుడై, ఒకడు అత్యంత ధనవంతుడై. ఈనాడు దేశాల్లో ఉండేది అదే కదండి. భూస్వాములు, భూమి లేని నిరుపేదలు. కారణం ఏమిటి? అది దేవునికి ఇష్టం లేదు కదా. ఎవరు కూడా ఆయన దేశములో బీదవాడుగా ఉండకూడదు. తర్వాత వ్యక్తులను విడిపించుట, అదే లేవియాకాండం 25వ అధ్యాయం 47 నుండి 55 వరకు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించు వాడే గాని ధన సంపద చేసుకొనినప్పుడు తన యొద్ద నివసించు, నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు, ఆ పరదేశి కైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకని కైనను తన్ను అమ్ముకొనిన ఎడలా, తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవలెను. అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఎంత గంభీరమైనది. విడిపింపవలెను, సహోదరుని విడిపింపవలెను కదా. విడుదలను గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భమును దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మివేసుకొనిన ఎడల, ప్రియులారైనాడు ఆదాము తన్ను తాను అమ్మివేసుకున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయంలో పౌలు అన్నాడు, నేను పాపమునకు అమ్మివేయబడి తిని. పౌలు ఒక్కడేనా? ఆదాము ఒక్కడేనా? సర్వమానవాళి మనమందరం అమ్మివేయబడిన వారం. అయితే మనల్ని ఎవరు విడిపించాలి? మనకు ఒక సమీప బంధువు కావాలి. ఎవరు కనబడలేదు. 49వ కీర్తన ప్రకారం ఒక మనుషుడు మరొక మనుషుని విడిపించజాలడు. అయితే మనల్ని విడిపించటానికి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ఈ లోకమునకు దిగి వచ్చాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలలో, మరణము యొక్క బలము గల వానిని అనగా అపవాదిని మరణము ద్వారా నాశనము చేయుటకు, జీవిత కాలమంతయు మరణ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మనలను విడిపించటానికి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. రక్తమాంసములలో పాలివాడయ్యాడు. చూడండి, ఇక్కడ 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడలా, వాని సహోదరుని భార్య పట్టణపు గవిని అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు
ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవర ధర్మము చెయ్యనొల్లడని తెలుపు కొనవలెను. అప్పుడు ఆ ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడి తరువాత అతను నిలవబడి, ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టము లేదని చెప్పిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దగ్గరకు పోయి అతని కాలు నుండి చెప్పు ఊడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మివేసి, తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడును అని చెప్పవలెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లు అని వానికి పేరు. ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తూ ఉండగా ఎవరైతే నేను విడిపించలేను అని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని ఏమి చేయాలట? ఆ ఊరి పెద్దల దగ్గరకు తీసుకొని వెళ్ళి అందరి ఎదుట అతనిని అవమానపరచవలెను. చెప్పు ఊడదీయుట, చెప్పులు వేసుకొనుట అనేది ఆనాడు అధికారమును చూపించేది. చేతిలో కర్ర, కాళ్ళలో చెప్పులు, ప్రయాణం, అధికారం. చెప్పులు ఊడదీయబడుట అంటే చెప్పులు లేనివాడుగా వెళ్ళిపోతున్నాడు వీడు జీవితకాలం అంతా. అధికారమును కోల్పోయిన వాడు, అవమానం, ఉమ్మివేయబడిన వాడు. ఉమ్మివేయుట. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనములో ఆ కుష్టు వ్యాధి కలిగిన మిర్యామును గురించి ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేయుట అన్నారు. అవమానభరితం, అవమానము చేయుట. ఈ సందర్భాన్ని మనము గమనిస్తూ ఉండగా రూతు గ్రంథం ఒక చక్కని ఉదాహరణ. ఎలిమెలేకు కుటుంబం మోయాబుకు వెళ్ళిపోయింది. నయోమి, ఎలిమెలేకు, మహలోను, కిల్యోనులు చనిపోయారు. ఓర్పా రూతులను అక్కడ వివాహం చేసుకున్నారు. అయితే రూతు నయోమితో కూడా ఇశ్రాయేలు దేశమునకు వచ్చింది. ఇప్పుడు ఆమెను విడిపించాలి, ఆమె ఆస్తిని విడిపించాలి. ఎవరైనా సమీప బంధువు ఉన్నాడు బోయజు. అయితే బోయజు కంటే మరొక సమీప బంధువుడు ఉన్నాడు, పేరు లేనివాడు, పేరు చెప్పబడలేదు. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో బోయజు అంటున్నాడు, అమ్మా, నేను నిన్ను విడిపించువాడను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు. ముందు అతని దగ్గరకు వెళ్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి చుటయే. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునమని బోయజుతో చెప్పి తన చెప్పు ఊడదీసి బోయజుకిచ్చాడు. 9వ వచనం. బోయజు ఎలిమెలేకునకు కలిగినది యావత్తును, కిల్యోనునకును మహులోనునకు కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని ఆస్తిని విడిపించాడు. మాత్రమే కాదు, మనందరి ఎదుట ఆయన అన్నాడు, ఇదిగో రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను, దీనికి మీరందరూ సాక్షులు. నిజమే, దీన్ని మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకడు భూ సంబంధమైన మనుష్యుడు, మరొకరు పరసంబంధమైన మనుష్యుడు. కొరంథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 47వ వచనములో మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఆదాము విడిపించలేకపోయాడు గాని ఆదాము అమ్మివేశాడు. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మనలను విడిపించి మరొక సంగతి, రెండు ఉన్నాయి. ఒక విశ్వాసి శరీరములో శరీర స్వభావం ఉన్నది, ఆత్మ స్వభావం ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉండగా 12వ వచనములో, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అన్నాడు. మనము శరీరమునకు రుణస్థులము కాము. ఈ రెండవ మనుష్యుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన మన నిమిత్తమై ఏం చేశాడు? ఆయన ఈ భూలోకానికి వచ్చాడు.
భూలోకానికి వచ్చాడు. మనందరికి బదులుగా ఆయన ముఖం మీద ఉమ్మివేయబడినది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనములో ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లు తీసుకొని అతని తల మీద కొట్టిరి. యేసుక్రీస్తు ప్రభువారు మనలను విడిపించటానికి వచ్చాడు, అయినా ఆయన మీద ఉమ్మివేశారు. ఆయన మనలను విడిపించిన విమోచకుడు, దేవధర్మమును జరిగించిన వాడు, మరి ధర్మమును జరిగించిన వాడు, లేవియ వివాహ వ్యవస్థను ఆయన 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 ఏం చేశాడు? నెరవేర్చిన వాడు, రుజువుపరచిన వాడు, మనలను సంపాదించిన వాడు. ఆనాడు బోయజు రూతును సంపాదించినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. ఈనాడు ఆయన మనలను సంపాదించిన విమోచకుడు. మంచిది. 4వ సంగతిని మనం చూద్దాం. చూడండి, సిగ్గుమాలిన ఒక స్త్రీని గూర్చినటువంటి విషయము ఇక్కడ రాయబడి ఉన్నది 11-12 వచనాల్లో. 11-12 వచనాల్లో ఒక మర్యాద లేని ఒక స్త్రీ, సిగ్గుమాలిన ఒక స్త్రీ, సిగ్గు విడిచిన ఒక స్త్రీ. మనుషులు ఒకనితో ఒకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య తన భర్తను కొట్టువాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు చెయ్యి చాచి వాని మానము పట్టుకొని, అంటే అక్కడ అర్థమే, వారిని చంపిన ఎడల ఆమె చేతిని ఛేదింపవలెను, నీ కన్ను కటాక్షింపకూడదు. కది భాగములో మనం గమనిస్తూ ఉండగా ఆ స్త్రీ ఆమె కీడు చేయ తలంచినది. ఇక్కడ ఇద్దరు వారు పోట్లాడుకుంటున్నారు, కానీ మధ్యలో ఈ స్త్రీ కీడు చేయ తలంచినది. రోమాపత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, మేలు కలుగుటకు కీడు చేయుదమని మేము చున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు. అటివారి కలుగు విధి, శిక్షా విధి న్యాయమే. స్త్రీలు వారి యొక్క పరిధి, వారికి అనుగ్రహించినటువంటి పరిచర్య, వారికి అనుగ్రహించబడిన కృపా వరము, వారికి అనుగ్రహించబడిన శ్రేష్టమైన కార్యములు వారు చేయాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడల చేతనే గాని బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వేలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈ రకమైనటువంటి హింసాత్మకమైన దాడి, అంటే తన మానమును పట్టుకుంది, అంటే పురుషుని సంతానోత్పత్తి సామర్థ్యమును నాశనము చేయడానికి, అతనికి శాశ్వతమైన నష్టమును కలుగజేయడానికి ఆమె ప్రేరేపించబడినది. క్రూరత్వం ఆమెలో ప్రవేశించినది. స్త్రీ తన భర్తను రక్షించుకోవాలి అనే కాంక్ష మంచిదే, కానీ వేరొక పురుషుణ్ణి శాశ్వతముగా అతనికి హాని చేయుటను దేవుడు అంగీకరించలేదు. తర్వాత చూడండి 13-16వ వచనము వరకు, న్యాయమైన తూనికలు కొలతలు, న్యాయమైన తూనికలు కొలతలు. 13-14 వచనాలు, హెచ్చు తగ్గులు గల వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో నుంచుకొనకూడదు, హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు అన్నాడు. దైవ గ్రంథమైన బైబిల్ను మనం గమనిస్తూ ఉండగా కదా, నీ సంచిలో పెద్దవి చిన్నవి వేరు బరువులు కలిగి ఉండేటువంటి ఒకే తూనిక రాళ్లను నీవు ఉంచుకొనకూడదు, అది దేవునికి అసహ్యమైనది అని గమనిస్తూ ఉన్నాం కదా. అక్కడ దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టమని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనములో, న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాటులు. ఎందుకు ఇలా చేస్తున్నారు?
ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 4-6 వచనాల్లో ఈ బీదలను మృంగవలెనని, తాము ధనవంతులు కావాలనని వారు చేసే అన్యాయమైన వ్యాపారం దేవుడు ఇష్టపడము లేదు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ సరిగాని రాళ్ళు దేవుని పవిత్రతను పాడు చేసేవి అన్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో దేవుడు ఆయన సెలవిచ్చిన మాట, ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసిరి. ఇది అన్యుల వ్యాపారం. అది లోకములో జరుగుతుంది కదా, మనం ఎందుకు చేయకూడదు అంటే మనము చేయకూడదు. మనము దేవుని పిల్లలము. సరి అయినటువంటి న్యాయము, సరి అయినటువంటి ధర్మమును దేవుడు కోరుకుంటున్నాడు. వేరు వేరు తూనిక రాళ్ళు నీవేమాత్రము కూడా నీవు వాటిని ఉపయోగించకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి ప్రియులారా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయ ఉండవలేను. చాలాసార్లు మనం అంటే ఈ సరిగాని తూనిక రాళ్ళు అంటే మనమేం వ్యాపారం చేయట్లేదులే అనుకుంటున్నారేమో. మీకు నచ్చిన వ్యక్తులు తప్పుడు వారైనా రైట్ అనే తూనిక రాయి పెట్టారు. మీకు నచ్చని వ్యక్తులు వారు సరి అయిన వారైనా కాని రాయి పెట్టి వారు నేరస్తులుగా చెప్పడం, ఇదే సరిగానటువంటి రాళ్ళు. అన్యాయము చేయకుడి అని దేవుడు తేటగా సెలవిస్తున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అందుకే పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. పిల్లల ఆలోచన చేయండి. దేవుడు ఆయన కోరుకుంటున్నటువంటి తూనిక, నీ తూనిక వేరు. నీవు నాది సరి అయినది, ఇదే దేవునిది అనుకుంటున్నావు నీవు. కానీ దేవుని కొలతలు వేరు. ఓ మానవుడా, మానవుని కొలతలు వేరు. సరే, ఆఖరిగా 6వది, అమాలేకీయులను నిర్మూలము చేయుట. 17-19 వచనాలు. అమాలేకీయులను నిర్మూలము చేయుట అంటే బొత్తిగా వారిని తీసివేయండి. 17వ వచనం, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకో. ఎక్కడ? వారు ఎర్ర సముద్రమును దాటారు, తర్వాత కీర్తన పాడారు. మారా యుద్ధ చేదైన నీళ్లు మధురముగా మార్చబడి నీటిని సేవించి సేద తీరుతూ ఉండగా రఫీదీములో, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8-16 వచనాలు మీరు చదవండి. 8వ వచనములో అమాలేకీయులు వచ్చి రఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, ఎందుకు? ఇశ్రాయేలీయులు ఈ అమాలేకీయులకు ఏమైనా అన్యాయం చేశారా? ఏదైనా నేరము చేశారా? వారి మీద కాలు దువ్వారా? నిరాక్షేపముగా, నిర్విచారముగా, హేతువు లేకుండా ఇశ్రాయేలీయుల మీద దాడి చేశారు. అతడు దేవునికి భయపడక ఈ మార్గమున వచ్చి నీవు ప్రయాసపడి అలసినప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేశాను. ఇదండి అమాలేకీయుని యొక్క పని. అడవిలో మృగాలు లేదా జంతువులు పోతూ ఉండగా బలహీనమైనవి వెనకపడినప్పుడు క్రూర మృగాలు చీల్చుకొని తింటున్నటువంటి క్రూరత్వం ఈ అమాలేకీయులలో ఉన్నది. వెనకబడిన వారిని వారేం చేశారు? హతము చేస్తూ ఉన్నారు. వెనకబడిన వారిని హతము చేస్తూ ఉన్నారు. అంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారు క్రూరత్వంతో నిండిపోయారు.
ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నట్లుగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, వీరిని మీరు నాశనము చేయండి కదా. 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచిపెట్టవేయవలెను. ఇది మరిచిపోవద్దు. ఇది దేవుని ఆజ్ఞ కదా. వారి క్రూరత్వమును బట్టి వారిని శిక్షించండి అన్నాడు. మరి మంచివారు అయితే దేవుడు వారిని శిక్షించండి అని చెప్పేవాడు కాడు అని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుము అని సమూయేలు సౌలుతో చెప్పినప్పుడు 15వ అధ్యాయం 32వ వచనం. సమూయేలు, అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండి. ఈ సౌలు రాజు ఏం చేశాడు? రాజును బ్రతకనిచ్చాడు, మంచి స్త్రీలను బ్రతకనిచ్చాడు. అయితే వారిని తుత్తునీయులనుగా హతము చేశాడు సమూయేలు. అమాలేకీయులను నువ్వు నిర్మూలము చేయాలి. మన శత్రువు కూడా మారలేదు, అమాలేకీయు మారలేదు, దావీదు కాలములో మారలేదు. అమాలేకీయుడు మార్పు లేనివాడు. ఈనాడు మన శత్రువైన అపవాది కూడా వాడు మార్పు లేనివాడు. అపవాది కనికరము లేనివాడు. బలహీనమైన క్రైస్తవులను ఎంపిక చేసుకొని వారి ద్వారా తన దేవుని సంఘమును నాశనము చేయువాడు. అందుకొరకే మనం ఏం చేయాలి? బలవంతులముగా మనం ఉండాలి. అనేక మందిని మనము బలపరచవలెను అని మనం గమనిస్తున్నాం. విశ్వాసులను బలపరచవలెను. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత నువ్వు పెంపారాలి, బలపడాలి. తోటి విశ్వాసులను నువ్వు బలపరచాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు చదవాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అమాలేకు కదా, ఈ అమాలేకును సంపూర్ణముగా మనము నిర్మూలము చేయాలి. అందుకే తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మనము ధరించుకోవాలి, పోరాడాలి, శత్రువును జయించాలి అని మనము గమనిస్తున్నాం కదా. శత్రువుతో మనము సమర్థవంతంగా పోరాడాలి, శత్రువును మనము నిర్మూలము చేయాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, నీతి సూర్యుడు ప్రత్యక్షము కాబోతున్నాడు, వేకువ చుక్క ఉదయించబోతూ ఉన్నది, పగలు సమీపముగా ఉన్నది. మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందాము. ప్రియులారా, అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులను వారు నిర్మూలము చేయలేకపోయారు. వారే ఆ తరువాత ఇశ్రాయేలీయులను నాశనము చేయడానికి కారణమయ్యారు. మరి మనం కూడా ఈ లోకములో మనకున్న శత్రువులు మన శరీరం, లోకం, అపవాది పోరాడుతూ ఉండగా వాటిని జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.